హాయ్ కామాక్షి గారు, కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షో టైమ్ ట్రైలర్ చాలా బాగుంది. షో టైమ్ షో టైమ్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీ క్యారెక్టర్ కూడా మీరు రెగ్యులర్గా ఇంతకుముందు చేసిన క్యారెక్టర్తో పోలిస్తే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ మీరు చూస్ చేసుకోవడానికి ఏంటి రీజన్? ఒక మెయిన్ రీజన్, ఇట్ మైట్ సౌండ్ సిల్లీ, అన్నిట్లో నాకు డీగ్లామ్ మేకప్ వేసి 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 ఇందులో సార్ వచ్చి చెప్పారు, మీరు ఏం మేకప్ వేసుకోకూడదు, మీరు ఎలా ఉన్నారో అలా. అంటే అమ్మాయ థ్యాంక్ యూ సార్, అందరు నాకు ఒక డార్క్ మేకప్ వేసి. ఇన్ఫ్యాక్ట్ చాలా సెట్స్లోకి నేను వెళ్ళినప్పుడు, ఐఎమ్ వర్కింగ్ విత్ డెకాయిడ్ సెట్, అన్నపూర్ణ సెట్కి వెళ్ళినప్పుడు, ఆర్ వేరే రైల్వే కాలనీ మూవీ నరేష్ గారితో చేస్తున్న మూవీ వెళ్ళినప్పుడు, వాళ్ళందరూ మీరు ఇలా ఉంటారా, మీరు అలా ఉంటారని అనుకున్నామే, ఇలా ఉంటారా మీరు అంటే నేను ఇలానే అండి ఉండేది. సో ఈ ఫిలింలో మీరైతే చూస్తున్నారు, అది వితౌట్ మేకప్ న్యాచురల్గా సార్ నాకు ఒక ఫ్యామిలీ, ఒక హౌస్ వైఫ్ లాగా కనపడాలి అని చెప్పారు. సో దట్ వాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీఫ్ నాకు. సో ఎవ్రీ యాక్టర్కి డ్రీమ్ రోల్, డ్రీమ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? డ్రీమ్ రోల్ అలా ఏం లేదండి, నాకు డ్రీమ్ రోల్, డ్రీమ్ క్యారెక్టర్ ఏం లేదు. కానీ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మన హ్యూమన్ నవరసాలు అంటారు కదా, ఆ నవరసాలని డిఫరెంట్ మీడియంస్ ద్వారా. అంటే ఇప్పుడు ఇందులో మేము ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసిన ఎమోషన్ వచ్చేసి ఇట్స్ ఫియర్ అండ్ ఎమోషనల్. సో అలాగా నాకు కామెడీ నేను అంటే ఎవ్రీబడి ఆఫ్ స్క్రీన్, నా ఫ్రెండ్స్ ఆర్ ఇండస్ట్రీలో కూడా దే కీప్ టెల్లింగ్, నీకు మంచి టైమింగ్ ఉంది, నీకు ఒక సర్కాస్టిక్గా మాట్లాడతావు అని. అది ఆన్ స్క్రీన్లో ఎక్స్ప్లోర్ చేయాలని మాత్రం అనిపిస్తుంది అప్పుడప్పుడు. మీరు రెగ్యులర్గా ఎక్కువ క్యారెక్టర్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేస్తారు. అట్లా కాకుండా మీకు ఒక కమర్షియల్ హీరోయిన్ లాగా కొంచెం ఎక్స్పోజింగ్ చేసే క్యారెక్టర్లు ఇట్లాంటివి వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే ఇంకా మూవీలో ఎక్స్పోజింగ్ తప్ప నువ్వు దేనికి పనికిరావు అంటే నేను చేయనండి. ఇప్పుడు నేను ఒక అల్ట్రా మోడర్న్ క్యారెక్టర్ చేయాలి, ఆ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, స్టోరీలో షీ లీడ్స్ ది స్టోరీ అంటే నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ నెవర్ అగేన్స్ట్ ఎక్స్పోజింగ్ ఆర్ పొట్టి బట్టలు. ఐ థింక్ ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. అది ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. నోబడీ హ్యావ్ ఎనీ రైట్ టు కమెంట్ ఆన్ వాట్ వన్ షుడ్ వేర్. బట్ ఒక మూవీలో నువ్వు దీనికి మాత్రమే పరిమితం, అమ్మ వచ్చి చేసి వెళ్ళిపో, నీ స్కిన్ చూపించేసి వెళ్ళిపో అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నేను నా క్రాఫ్ట్ని బిలీవ్ చేసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను. సో ఆ క్రాఫ్ట్ని ఎక్స్ప్లోర్ చేయకుండా నన్ను ఒకదానికి యూజ్ చేస్తే నేను డెఫినెట్లీ ఒప్పుకోను. సో ఫైనల్గా షో టైమ్ సినిమా, అంటే షో టైమ్ సినిమాతో పాటు చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఎందుకు షో టైమ్ చూడాలంటే వన్ వర్డ్లో ఏం చెప్తారు? వన్ వర్డ్ అయితే డెఫినెట్లీ అందరు మనీ పెట్టుకొని వస్తున్నారు కాబట్టి పైసా వసూలు ఖచ్చితంగా. ఎందుకంటే మనీ ఏం చెట్లకు రావట్లేదు కదా. సో మీరు వచ్చి ఆహా ఓకే నేను పెట్టుకున్న డబ్బులకి నేను ఎంటర్టైన్ అయ్యాను అని అనుకోవాలంటే మాత్రం షో టైం డెఫినెట్గా చూడండి. అవ్వకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను మళ్ళీ మీకు యూపీఐలో మనీ వెనక్కిస్తాను. సో అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము అందరం. కూర్చున్న ప్రతి మినిట్ ఓకే ఇప్పుడు ఏమవుతుంది, ఈ క్యారెక్టర్ ఏం చేయబోతుంది, వీళ్ళు ఏం చేస్తారు, ఓహో ఎవరి ఏంటి అనేది కాన్స్టెంట్గా ఉంటుంది మైండ్లో అందరికీ. So it's worth your time and your money. Thank you. Thank you.